హైదరాబాద్ అమీన్పూర్లో ఇంజనీరింగ్ యువకుడు శ్రావణ్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాను ప్రేమించిన యువతి గర్భం దాల్చడంతో ఆ విషయమై మాట్లాడేందుకు యువతి ఇంటికి పిలిపించింది అతని తల్లి. అదే సమయంలో శ్రావణ్ తలపై బ్యాట్తో బలంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అంతేకాదు శ్రావణ్పై దాడి చేస్తున్న సమయంలో యువతి కూడా అడ్డుపడింది. ఈ క్రమంలో తనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని యువతి తల్లి, బంధువులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మొత్తంగా శ్రావణ్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణైంది. మృతుడు శ్రావణ్ సాయి ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామకు చెందినవాడు. హైదరాబాద్ శివారు మైసమ్మగూడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. యువతితో 10వ తరగతి నుంచి పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి ఒకే స్కూల్లో 10వ తరగతి చదివారు. అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. వీరి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియటంతో తమ కూతురికి దూరంగా ఉండాలని శ్రావణ్ను హెచ్చరించారు. అయితే యువతిని మర్చిపోవోనని శ్రావణ్ మొండిగా ఉండటంతో పెళ్లి గురించి మాట్లాడాలని చెప్పి కాల్ చేశారు. దీంతో ఒంటరిగా యువతి ఇంటికి వెళ్లాడు శ్రావణ్. ఈ క్రమంలో యువతి తల్లితో గొడవ జరిగింది. ఆమె కోపంతో బ్యాట్తో యువకుణ్ణి కొట్టినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ శ్రావణ్ను వెంటనే నిజాంపేటలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. తమ కూతురితో ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించగా ఏడాది కాలంగా ఆమెను కలవలేదని, ఎదురు తిరగటంతోనే బ్యాట్తో కొట్టామని, స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించామని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు తేల్చేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.